తర్వాత రోజంతా యాక్టివ్ ఉంది, ప్లస్ మైండ్ పీస్ఫుల్ ఉంది, డైజెషన్ బాగా అవుతుంది, హార్ట్ రేట్ లైక్ రిలాక్స్డ్గా ఉంది, నిద్ర బాగా పడుతుంది. ఇలాంటి పారామీటర్స్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఓకే, సో నాకు ఇది బాగా సూట్ అయింది, నేను దీన్ని ఇంకా రెగ్యులర్గా చేస్తాను. దీన్నే చేయమని అనట్లేదు, దీన్ని రెగ్యులర్గా చేస్తాను. బట్ డాన్స్ కూడా చేస్తాను, జుంబా కూడా చేస్తాను, అప్పుడప్పుడు సైక్లింగ్ కూడా వెళ్తాను. హీట్ బాడీ, పిత్తా బాడీ ఆర్ వాత బాడీ వాళ్ళైతే స్విమ్మింగ్కి కూడా రెగ్యులర్గా వెళ్ళండి. సో ఇప్పుడు ఇది కూడా ఆయుర్వేద చదివిన తర్వాత అండి, యోగా ఆయుర్వేద ఎందుకు కలిపి చెప్తారనేది ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. ఆయుర్వేద అంటే ఏంటండి, లైఫ్ సైన్సెస్ టు నో అబౌట్ యూ అంతే. వేద స్టడీ అబౌట్ లైఫ్, దట్ ఈస్ ఆయుర్వేద. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ విల్ యూ ఈట్, వాట్ విల్ యూ ఈట్ అండ్ హౌ డు యూ నో ఆల్ దట్? ఆయుర్వేద టెల్స్ ఎన్ని రకాల ప్రకృతిలో ఉన్నారు జనాలు, లైక్ వాత పిత్త కఫ ప్రకృతులు ఎన్ని రకాలు. ఒక పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళైతే ఏం తినాలి, ఎలా తినాలి, ఎన్నిసార్లు తినాలి, సమ్మర్లో అయితే ఎలా తినాలి, వాళ్ళ శరీర తత్వాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే ఎలాంటి అనారోగ్యాలు రావండి. సో నేను చాలా గర్వంగా ఈ విషయం చెప్తాను, నాకు ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్ అదే, మీ లైఫ్ లో జరిగిన మెరాకిల్ ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ యోగా అని నేను అడగాలనుకున్నాను. సో ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఎవ్వరు పర్ఫెక్ట్ గా పుట్టరండి. ప్రతి ఒక్కరికి సమస్యలు అంటూ ఉంటాయి, ఏదో ఒక చిన్న సమస్య. జెనెటికల్ గా ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల ఇండ్యూస్డ్ అవ్వచ్చు, యాక్సిడెంట్స్ వల్ల ఏదన్నా పాపం ఏదన్నా అవ్వచ్చు. సో దేర్ ఆర్ మెనీ వేస్ దట్ అ పర్సన్ గోస్ త్రూ సమ్ ఆఫ్ ది అదర్ ఇష్యూ. కానీ దాన్ని నయం చేసుకోవడానికి ఏ దారిని ఎంచుకుంటాం అనే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా హీల్ అవుతాం అనేది ఆధారపడి ఉంటుంది. నాకు నా అదృష్టం కొద్దీ, లేదా నా ఐ థింక్ నా ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉండో వాట్ ఎవర్, యోగాని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే, నా శరీరానికి నాకు ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది, దాన్ని నేను ఓన్లీ యోగా, హెల్దీ డైట్, ప్రాణాయామ, కంప్లీట్లీ స్టేయింగ్ అలోన్, ఈ రూల్స్ ఫాలో చేసి క్యూర్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ క్యూర్ అంటే చాలా మంది పేటెంట్ ఏదో అంటారు కదా, వేస్తారేమో. ఎస్, ఐ క్యూర్డ్ మై సెల్ఫ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వోర్ అ స్లీవ్లెస్ బ్లౌజ్ టుడే. పీపుల్ షుడ్ నో హౌ ప్రౌడ్ ఐ యామ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు ఒక స్కిన్ ఇష్యూ ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 6 months నేను ఫుల్ క్లోత్స్ వేసుకోవాల్సి వచ్చేది, బికాస్ నేను బయటకి ఫ్రీగా కాన్ఫిడెంట్ గా వెళ్ళలేకపోయేదాన్ని. బట్ ఐ వాజ్ అ ప్రిటీ గర్ల్. మిగిలిన 6 months ఏమో చాలా హ్యాపీగా మంచి బట్టలు వేసుకునేదాన్ని. ఆ 6 months వస్తున్నాయి అన్నప్పుడే తెలియకుండా టెన్షన్, ఓ ఇంక 6 months నేను ఎక్కడికి వెళ్ళాను. ఇట్స్ లైక్ బ్యూటీ అండ్ ద బీస్ట్ లో ఎలాగైతే ఆ బీస్ట్ ఫీల్ అయ్యాడో, నైట్ అవగానే బయటకు వస్తాడు ఆర్ తెల్లవారుజామునే సంథింగ్ రిలేటెడ్ టు దాట్. ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. కానీ యోగా అండ్ ఐ థింక్ ద డెడికేషన్ టువర్డ్స్ యోగా హెల్ప్డ్. అప్పుడప్పుడు యోగా చేస్తే మేబీ హెల్ప్ అయ్యేది కాదేమో. అరౌండ్ 2.5 hours పర్ డే నేను ఓన్లీ యోగాకి పెట్టేదాన్ని. ఓన్లీ 2.5 hours, మార్నింగ్ ఈవినింగ్. తిన్న తర్వాత ఏ ఆసనాలో కూర్చుంటే డైజెషన్ బాగా అవుతుంది, నేనేం తింటే నా శరీరానికి హీట్ ఎక్కువ పెరగదు, ఇవన్నీ తెలుసుకొని now I'm confidently wearing a sleeveless blouse. I know there might be few women who will comment, she's talking all of it but wore a sleeveless, but I am very proud of myself. I'm telling this. నేను ఎంత ఫేస్ చేసానో నాకు తెలుసు కాబట్టి నేను ఈ రోజు ఏం వేసుకున్నా, నేను ఏం చేసినా నన్ను నేను సంతోషపరచుకోవడానికి, ఇది ఒక్కరికి చూపించడానికి కాదు. I always live for myself. యోగా మేడ్ మీ దిస్ స్ట్రాంగ్ అండి, ఎవ్వరూ కాదు. యోగా మేడ్ మీ దిస్ స్ట్రాంగ్. నా లైఫ్ నేను యోగాకి అంకితం చేస్తాను, నేను ఇదే చెప్తాను ఎప్పుడు కూడా. నేను ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత హ్యాపీగా వచ్చి ఒక దగ్గర కూర్చొని ఈ ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా అంటే నాకు ఒక రీబర్త్ ఇచ్చింది నాకు యోగా. చాలా పెద్ద మాట. రీబర్త్ ఇచ్చింది యోగా అండి. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇలా విన్నాను. కంప్లీట్ యాక్సిడెంట్స్ అయిన కొంతమంది, యోగా గురువు ఒక ఆయన ఉన్నారండి, నేను ఆయన కలిసినప్పుడే 96+ ఉన్నారు. బాడీలో బోన్స్ అన్ని బ్రేక్ అయ్యాక కూడా కొన్ని ఇయర్స్ రెస్ట్ తీసుకొని
రైట్ ట్రీట్మెంట్స్ తీసుకొని రికవర్ అయ్యి యోగా గురువు అయ్యారండి ఆయన. సో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ కీప్ టెల్లింగ్. నా స్టూడెంట్స్ ఉన్నారు, నీ పెయిన్స్ తో వచ్చిన వాళ్ళు 2 years యోగా రెగ్యులర్ గా చేసి పద్మాసనం వేసే వాళ్ళు ఉన్నారు, 60 పైన ఉన్న ఆడవాళ్ళు. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సీయింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. So including me, I'm very proud again to say that I am controlling the problem that I had. Again, yoga has proved that your DNA structure is changed. Like every day by practicing yoga, your DNA structure gets changed, altered. So నాకు if at all ఎవరికైనా జెనెటికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకోండి, by practicing yoga, you're working on your own DNA structure. So if I want to give birth to a child, I am preparing myself, creating a good DNA structure, good food, good lifestyle, no stress, remaking my own body, and then maybe if I give birth to a child, the child also will be healthy. So being a mother to the earth, which I feel my guru Sadhguru taught me about this statement, being a mother to the nature. ఆ పదానికి మీనింగ్ ఏంటో తెలియకుండా నేను అందరి గురించి ఆలోచిస్తూ ఎలాగో లైఫ్ లీడ్ చేశాను. బట్ ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను కరెక్ట్ దారిలోనే ఉన్నాను. ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించి నేను ప్రతి అడుగు వేస్తున్నాను. నా పిల్లలే కాకపోవచ్చు, ప్రతి ఒక్కరూ నా పిల్లలే అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం చేసే ప్రతి పని వల్ల అందరికీ బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, మీరు ఇంత చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఆడవాళ్ళందరూ నిజంగా స్ట్రిక్ట్గా వాళ్ళ ఒక దినచర్యలో భాగంగా యోగా కనుక ఒక 1/2 hour అట్లీస్ట్ టైం కేటాయిస్తే ఖచ్చితంగా ఈ బ్యూటీ పార్లర్ ఒక్కటి కూడా మిగిలవనిపించలేదండి. అవసరం లేదు అస్సలు కదా, అవసరం లేదు. న్యాచురల్ గా బ్యూటిఫుల్. సి హెల్త్ గివ్స్ యూ బ్యూటీ అండి. న్యాచురల్ గా హెల్దీ ఉంటే ఎవరి స్కిన్ టోన్ లో వాళ్ళు అద్భుతంగా ఉంటారండి. హెల్దీగా ఫీల్ అయినప్పుడు యు విల్ లవ్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ లవ్, ఈ సెల్ఫ్ కేర్ అనేది జరగపోవడానికి కూడా కారణం అన్హెల్దీ థాట్స్. అంతెందుకండి, ఒక ఫీమేల్ బాడీ ఈజ్ అ మిరాకిల్. అంటే ఎన్ని హార్మోన్స్, ఆ కెమిస్ట్రీ ఏంటి తెలియకపోతే మగవాళ్ళు ఏంట్రా ఈ అమ్మాయి ఊరికే ఇలాగే అరుస్తుంటుందా అని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. బట్ ఐ థింక్ వరల్డ్ షుడ్ నో వాట్ అ ఉమెన్ గోస్ త్రూ ఎవ్రీ మంత్. ఎన్ని హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ప్యూబర్టీలో ఎలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి, మెన్స్ట్రల్ ఫేజ్లో ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ప్రీ మెనోపాజల్ స్టేజ్లో ఎలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి, మెనోపాజల్ స్టేజ్లో ఎలా ఫ్లక్చువేట్ అయితే తెలిస్తే దండం పెడతారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. బట్ అవన్నీ తెలీదు. సో ఓ అమ్మాయి ఎప్పుడు అరుస్తున్నాడు, బట్ ఎందుకు అరుస్తుంది, తన మూడ్ స్వింగ్స్ ఎందుకు అలా ఉన్నాయి, తనకి ఏ హార్మోన్స్ తక్కువ అయితే లేదా ఎక్కువ అయితే తను అలా బిహేవ్ చేస్తుంది. వై కాంట్ వి టేక్ హర్ ఫర్ అ చెకప్? ఒకవేళ చెకప్లో ఏదైనా తనకి ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే ఏం ఫుడ్ పెట్టాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది తెలిస్తే ఐ థింక్ ఎవ్రీ హౌస్ విల్ బి బ్లిస్ఫుల్ అండి. అంటే ఒక ఇంట్లో ఒక స్త్రీ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటే అక్కడున్న పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారని నేను నమ్ముతాను. ఇట్స్ ద ఫీమేల్ హూ నీడ్స్ టు బి వెరీ హెల్దీ దేర్. బట్ హియర్ మేల్ ఆర్ ద మాస్కులైన్ ఎనర్జీ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మగవాళ్ళు అర్థం చేసుకొని ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆడవాళ్ళ ప్రేమించే గుణం ఆర్ ఆ త్యాగం ఆర్ ఆ కష్టపడే గుణం ఇంకా పెరుగుతుంది. అడక్కపోయినా పని చేస్తానే ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటారు. బట్ లిటిల్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దట్ సైడ్ ఆల్సో ఈజ్ నీడెడ్. ఇప్పుడు పొద్దున్నే లేచి ఆడవాళ్ళు, మీరు అన్నారు కదా బెడ్ మీదే కూర్చుంటాం కదా, స్పైనల్ స్ట్రెచ్ చేయొచ్చు. దిస్ ఇస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక రొటీన్ ఒక స్త్రీకి ఎలా ఉండొచ్చో మీకు 2 minutes లో చెప్తాను. చెప్పండి. నేనేం చేస్తాను పోనీ అది చెప్తాను. చెప్పండి. బెడ్ మీద లేవగానే దిగేసి పరిగెత్తాను నేను. ఫస్ట్ ఐ స్ట్రెచ్ మై బాడీ. అలా చేతులు లేపి స్ట్రెచ్ చేయడం, ఆర్ కాళ్ళని హగ్ చేసుకొని చిన్నపిల్లలాగా అటు ఇటు రోల్ అవటం, లేదా ఒక కాలు ఎడం వైపుకి వేయడం, ఎడం కాలు కుడి వైపుకి వేయడం, స్పైన్ స్ట్రెచ్ చేయడం. ఈ ఫ్యూ స్ట్రెచెస్ చేసేసి మెల్లగా లేచి కూర్చుని హస్తాలను రబ్ చేసుకోవడం. ఎందుకంటే హస్తాల్లో మన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయండి, నరాల ఎండింగ్స్ అంటాం కదా, నర్వ్ ఎండింగ్స్ అంటాం కదా, అవన్నీ హస్తాలు ఉన్నాయి. సో వెన్ యూ క్లాప్, వెన్ యూ రబ్ యువర్ పామ్స్, వెన్ యూ ప్రెస్ యువర్ ఫింగర్స్, శరీరం మొత్తాన్ని యాక్టివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ డూ దిస్.
కళ్ళ మీద పెట్టుకుంటాను. ఒక 2 minutes అలా ఆకాశాన్ని చూడటం. ఐఎమ్ అవేక్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ అవేక్, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అని ఒక చిన్న గ్రాటిట్యూడ్ మెసేజ్ నా పేరెంట్స్గా, నా టీచర్స్గా, నా ఫ్రెండ్స్గా, నేచర్గా. ఆ గ్రాటిట్యూడ్ వల్ల నా డే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. అంతే, లేచి ఎవ్రీథింగ్, మళ్ళీ వాష్రూమ్, స్నానం కూడా కూర్చొనే చేయాలి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇఫ్ అ ఉమెన్ సిట్స్ అండ్ టేక్స్ అ షవర్ ప్రాపర్గా. ఎందుకలా? అంటే Yes. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా Yeah, అక్కడ see, కూడా? స్టాండింగ్, సిట్టింగ్, లయింగ్ డౌన్, 3 positions లో హార్ట్ రేట్ ఆర్ బ్లడ్ ప్రెషర్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. When you're lying down, your BP is very less or your body is relaxed. So someone who suddenly stands, that person's BP fluctuates in a very erratic manner. ఓకే. అది అలవాటు అయిపోయిందంటే అందుకే గుండెపోట్లు ఎక్కువ వచ్చేది, లేదా కళ్ళు తిరగడం ఎందుకు జరుగుతుంది అనుకుంటారు ఎల్డర్లీ పీపుల్కి ఎస్పెషలీ, ఆర్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి. ద రీజన్ వాళ్ళ హార్ట్ రేట్ ఆర్ బ్రెయిన్ కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. నెక్స్ట్ పాస్చర్, ఈమె కూర్చోబోతుందా నించోబోతుందా అనేది చెప్పక ముందే మీరు సడన్ గా నించున్నప్పుడు బాడీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ అండి. ఓకే. సో యూ సిట్ and then you stand. Same way, when you take shower, it's a big exercise andi. You burn a lot of calories when you shower also. People need to know this. So when you wash your body, you massage, there is a lot of calorie burn that is happening. When you sit and do, your heart rate is like